హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, ఏపీ హైకోర్ట్ జాబ్స్ 2025కి సంబంధించి అప్లికేషన్ ప్రక్రియ అనేది ముగిసింది. సో, జూన్ 2తో కంప్లీట్ చేసుకున్నారు. సో, ఇంకా మీరు చేయాల్సినటువంటి పనులు, అంతేకాకుండా ఇక్కడ కొన్ని రకరకాల మాటలనేటివి వినపడుతున్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మీరు ప్రిపరేషన్‌ని అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. అలాగే పరీక్ష తేదీ ఎప్పుడు ఉండొచ్చని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. గత 2 నోటిఫికేషన్స్‌లో ఏ విధంగా అయితే ఎగ్జామ్ డేట్‌ని వాళ్ళు ఇవ్వడం జరిగిందో, ఆ ప్రిడిక్షన్‌ని మనం ఇప్పుడు చూపిస్తాము. అంతేకాకుండా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఏ పోస్ట్‌కి అధిక పోటీ ఉందనేది కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఫర్దర్‌గా వెళ్ళే ముందు మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఎగ్జామ్స్ సంబంధించి అమేజింగ్ టఫ్ టెస్ట్ సీరీస్ కండక్ట్ చేస్తుంది. టిల్ నౌ మొత్తము 8 టెస్టులు అనేటివి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో, అందరికీ అందుబాటులో ఉండేందుకు గాను ఆఫర్‌ని పొడిగించి 399కి అందుబాటులో ఉంచడం జరిగింది. ఇంతవరకు ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఆర్ట్ అండ్ కల్చర్‌కైతే చాలా మంచి ఎంసీక్యూస్‌ని ఇవ్వడం జరిగింది. అలాగే యూట్యూబ్ వేదిక కూడా టాప్ 200 ఎంసీక్యూస్‌ని ఆర్ట్ అండ్ కల్చర్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, టెస్ట్ సిరీస్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఈ పీడిఎఫ్‌ని కంప్లీట్ అయ్యాక మనం టెస్ట్‌లకి జోడిస్తాము. దీంతో మీరు గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, లాస్ట్ 1 ఇయర్ కరెంట్ అఫైర్స్‌ని కూడా మనం కవర్ చేస్తున్నాము. సో, అప్లికేషన్స్ ముగిశాయి. సో, ఇంకా మీరు మొదలుపెట్టండి. ఏం మొదలుపెట్టాలి అంటే, మీరు గుర్తించాల్సిన విషయం ఏందంటే, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది మాత్రం గుర్తించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఇక్కడ మీరు గాని చూస్తే ఉరామరుగా మనకొచ్చినటువంటి ఇన్ఫర్మేషను టోటల్ అప్లికేషన్స్ రిసీవ్డ్ జూనియర్ అసిస్టెంట్‌కి 1,00,000 పైన అప్లికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సబార్డినేట్‌కి, ఆఫీస్ సబార్డినేట్‌కి 50,000 పైచిలుకు అప్లికేషన్స్ రావడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్‌కి 20,000 పైన, ఎగ్జామినర్‌కి 15,000 పైన, కాపీయిస్టు, టైపిస్టు రిమైనింగ్ అయన్నీ కూడా 7,000, 8,000 అట్లా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే 1,00,000 అప్లికేషన్స్ వచ్చాయి అనంటే అర్థం ఏంటి? 1,00,000 అప్లికేషన్స్ వచ్చాయి అని అర్థమొస్తుంది తప్ప, 1,00,000 మంది అప్లై చేసినట్టు కాదు. అర్థమైంది గదా! అప్లికేషన్స్, అప్లికెంట్స్ ఈ రెండిటికి భేదం అనేది ఉంది. అనగా ఒక అభ్యర్థి 4, 5 జిల్లాల్లో అప్లై చేసిన సందర్భం ఉంటుంది కాబట్టి, ఇంత స్థాయిలో అప్లై చేశారని మాత్రం మీరు భావించాల్సిన అవసరం లేదు. ఒక 60,000 ఆ రకంగా చేసి ఉండొచ్చు. పైపెచ్చు జూనియర్ అసిస్టెంట్‌కి డిగ్రీ అర్హత అనేది ఉంది కాబట్టి, అత్యధిక పోటీ అనేది జూనియర్ అసిస్టెంట్‌కే ఉంటుంది. ఇంకా ఆ స్థాయిలో మనకి పోటీ అనేది ఆఫీస్ సబార్డినేట్‌కి కనపడుతుంది. కారణం ఏమిటంటే, దీనికి 7థ్ పాస్ అయ్యి ఉండాలి. 10థ్ వరకు క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి, దీనికి కూడా తాకిడి అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరైతే జూనియర్ అసిస్టెంట్‌ని టార్గెట్‌గా పెట్టుకున్నారో, వాళ్ళు గతంలో మీరు అప్లై చేసుకున్నటువంటి గ్రూప్ 4 గాని, గ్రూప్ 2 గాని, ఆ యొక్క ప్రిపరేషన్‌ని బాసటగా తీసుకొని, ఈ ప్రిపరేషన్‌ని గాని కంటిన్యూ చేసుకుంటే, తప్పకుండా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఫర్దర్‌గా ముందుకెళ్తే మీరు గుర్తించాల్సింది అప్లికెంట్సు కాదు, అప్లికేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్టు ఉవ్వెత్తున ఎగిసిపడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఎంతమంది చేశారో మనకి అవసరం లేదు. నీకు కావాల్సిందల్లా కేవలం ఒక పోస్ట్ మాత్రమే. అదేదో మనకి అర్జునుడికి కదా చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కన్ను మాత్రమే కనపడినట్టుగా మరి ఇది మరి ఇది ఎలా సిద్ధిస్తుందని గాని మీరు కానీ ప్రశ్నించుకుంటే, మీరు ఒక తపస్సు చేయాల్సిన సందర్భం వచ్చింది. భవిష్యత్తు ఆశాజనకంగా లేనప్పుడు వచ్చినటువంటి అవకాశం ఇది. మీ బ్రెయిన్‌ని జీకేతో, ఇంగ్లీష్‌తో నింపేయండి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నిండినటువంటి కుండ తొనకదు. నిండు కుండ తొనకదు. అలాగే నాలెడ్జ్‌తో నిండిపోయినటువంటి మీ బుర్ర అనేది ఈ ఎగ్జామినేషన్ హాల్‌లో తొణకదసల. ఖచ్చితంగా ప్రతిదానికి ఆన్సర్ చేసి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక పర్ఫెక్ట్ డే టైమ్ టేబుల్‌ని రెడీ చేసుకోండి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో అయిపోయాక ఎందుకు ఇంత సీరియస్‌నెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్‌కి ఇప్పటికి ఉన్న టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆదమరిచే లోపల ఎగ్జామ్ డేట్ ఇచ్చేస్తారు. తలనొప్పి అయిపోతుంది. కాబట్టి ఒక పర్ఫెక్ట్ డే టైమ్ టేబుల్‌ని ఈరోజు మీరు రెడీ చేసుకోండి. ఆల్రెడీ బుక్స్, రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి మీరు చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం ఏమిటంటే గతంలో
హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్‌కి నోటిఫికేషన్స్ రావడం జరిగింది. 2021, 22లో వచ్చినటువంటి పోస్టులు తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఇది. దీనిని మీరు అత్యుత్తమంగా ఉపయోగించుకోండి. అత్యుత్తమంగా ఉపయోగించుకోవాలంటే మీరు ఏమి చేయాలి అనంటే, మీరు జూనియర్ అసిస్టెంట్‌కి గాని ఏం చేసుకొనుంటే 40 మార్కులు జీకే, 40 మార్కులు ఇంగ్లీషు. అలాగే సబార్డినేట్‌కి అయితే 10 ఇంగ్లీషు, 30 వచ్చి ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అనేది ఉంటుంది. సో, ఈ సందర్భంలో మీరు చేయాల్సినటువంటి పని ఏమిటంటే, బాగా గుర్తుంచుకోండి. షిఫ్ట్ వారీగా జరుగుతుంది. గతంలో గాని చూస్తే 2022 నోటిఫికేషన్ గాని చూస్తే 3 షిఫ్ట్‌లో జరిగింది. సో, 3 షిఫ్ట్‌లో జరిగినప్పుడు ఒక సబ్జెక్ట్‌కి వెయిటేజ్ పెరుగుతుంది. ఒక సబ్జెక్ట్‌కి వెయిటేజ్ తగ్గుతుంది. కానీ నార్మలైజేషన్ ఏం చేస్తుందంటే, అందరిని కూడా ఈక్వల్ స్కేల్‌లోకి తీసుకొనొస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన తక్షణ పని ఏమిటంటే, 2021, 22 నోటిఫికేషన్స్‌లోని ప్రీవియస్ ప్రశ్నల్ని ఒకసారి తెరిపారా చూడండి. చూడడంతో పాటుగా టాపిక్ వైస్‌గా ఒక చార్ట్‌ని ప్రిపేర్ చేయండి. టాపిక్ వైస్‌గా ఒక చార్ట్‌ని ప్రిపేర్ చేయండి. అనగా జీకేలో ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎన్ని ప్రశ్నలొచ్చాయి? నేషనల్ మూవ్‌మెంట్ మీద ఎన్ని ప్రశ్నలొచ్చాయి? జాగ్రఫీ మీద ఎన్ని ప్రశ్నలొచ్చాయి? పాలిటీ మీద ఎన్ని వచ్చాయి? ఎకానమీ మీద ఎన్నొచ్చాయి? అలాగే స్పోర్ట్సు, అవార్డ్స్ మీద ఎన్నొచ్చాయి? కరెంట్ అఫైర్స్ ఏపీ రిలేటెడ్‌గా ఎన్నొచ్చాయని మీరు షీట్ గాని ప్రిపేర్ చేస్తే మీకొక క్లారిటీ వస్తుంది. మనము 2021 పేపర్‌ని ఇన్ డెప్త్‌గా అనాలిసిస్ చేయడం జరిగింది. మీరు గాని యూట్యూబ్‌లో చూస్తే ఏపీ హైకోర్టు 2021 ప్రీవియస్ పేపర్‌ని గాని చూస్తే దాదాపు మనకి 125,000 వ్యూస్ కూడా వచ్చి ఉన్నాయి. ఇంకా వస్తూ ఉన్నాయి. సో, దీన్ని గాని మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే 2022లో జరిగినటువంటి 3 షిఫ్ట్‌లు పేపర్స్‌ని అమేజింగ్ స్టఫ్ యాప్ నందు మనము అందరికీ అందుబాటులో ఉండే గల క్విజ్ ఫార్మాట్‌లో 3 షిఫ్ట్‌ల్లోని జీకే ప్రశ్నల్ని, ఇంగ్లీష్ ప్రశ్నల్ని మనము అక్కడ అవైలబిలిటీలో పెట్టడం జరిగింది. మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకొని వాటిల్ని అటెంప్ట్ చేయొచ్చు. అటెంప్ట్ చేయడం ద్వారా మీరు చేయాల్సిన పనేంది? 2021లో జీకే వెయిటేజ్ ఏ విధంగా ఉంది? ఇంగ్లీష్ వెయిటేజ్ ఏ విధంగా ఉందో చూడాలి. అలాగే 2022 నోటిఫికేషన్‌కి సంబంధించి 3 షిఫ్ట్‌ల్లో ఎలాంటి ప్రశ్నలొచ్చాయి? ఎగ్జామినర్ ఏం కోరుకుంటున్నాడనేది ఒక బ్లూ ప్రింట్ అనేది మీ బ్రెయిన్‌లో రెడీ అయిపోవాలి. సో, ఈ విధంగా చేసినప్పుడు మీకు చక్కగా ఏం చేయాలనే దాని గురించి క్లారిటీ వస్తుంది. అంతేకాకుండా మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, కరెంట్ అఫైర్స్ మాత్రము అట్‌లీస్ట్ 1 ఇయర్ పరంగా మీరు చూసుకోవాలి. ఎందుకనంటే, ఈ ఎగ్జాము ఇప్పుడు జరిగిందంటే లాస్ట్ 1 ఇయర్‌లో ఉన్న అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్‌గా ఉంటాయి. మీరు ఆర్ట్ అండ్ కల్చర్‌కి పెద్దపీట వేయండి. ఎందుకంటే 5-7 ప్రశ్నలు లాంటివి వస్తున్నాయి కాబట్టి ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా లేట్ చేయకుండా మనము ఎగ్జాము తేదీ ఎప్పుడు ఉండొచ్చనే దాని గురించి ఆలోచిద్దాము. మీరు 2021లో గాని చూస్తే ఎగ్జామ్‌కి నోటిఫికేషన్ జాబ్స్‌కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది సెప్టెంబరు 30 రావడం జరిగింది. దాని తర్వాత ఎగ్జామ్‌ని నవంబర్ 27 తేదీన కండక్ట్ చేశారు. అనగా 57 రోజులకి అనగా ఈ ఎగ్జామ్‌లో 57 రోజుల గ్యాప్‌తో ఎగ్జామ్‌ని కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి గ్యాప్ అంటే లాస్ట్ డేట్ టు అప్లై దగ్గర నుంచి 57 రోజుల్లో 2021లో ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మీరు గమనించినట్లయితే, అయ్యా! నవంబర్ 27 తేదీ మేము ఎగ్జామ్ పెట్టబోతున్నామని నవంబర్ 1 తేదీ చెప్పడం జరిగింది. అంటే ఎంత తక్కువ టైం అనేది మీరు గమనించుకోండి. ఓవరాల్‌గా 57 రోజులు టైం వచ్చినట్టుగా కనపడుతుంది. కానీ ఎగ్జామ్ పలానా తేదీ ఉందని చెప్పింది మాత్రం 26 రోజుల ముందు మాత్రమే. మీకు అర్థమైంది గదా! నెక్స్టు మనము ఇదే విషయాన్ని 2022 నోటిఫికేషన్‌లో కూడా వీడియో రూపంలో చెప్పడం జరిగింది. 2022లో ఏం చెప్పారంటే, లాస్ట్ డేట్ టు అప్లై వచ్చి నవంబర్ 11 పెట్టారు. మనము ఎగ్జామ్‌ని ప్రిడిక్ట్ చేసింది డిసెంబర్ ఎండ్‌లో లేదా జనవరి స్టార్టింగ్‌లో అని చెప్పాము. ఎగ్జామ్ జనవరి 2, 3 తేదీల్లో జరగడం జరిగింది. మొత్తంగా ఏం జరిగింది అనంటే 2021లో లాస్ట్ డేట్ నుంచి ఎగ్జామ్‌కి 57 రోజులు సమయం పెడితే, 2022లో లాస్ట్ డేట్ నుంచి ఎగ్జామ్‌కి కేవలం 50 రోజులు మాత్రమే సమయం ఇచ్చారు. మనకిప్పుడు జూన్ 2వ తేదీన లాస్ట్ డేట్ టు అప్లై. ఎగ్జామ్ ఎప్పుడుండొచ్చు? జూలై ఎండింగ్‌లో మాక్సిమం జూలై ఎండింగ్‌లోనే స్కోప్ ఉంది. ఒకవేళ 50 రోజులంటే ఇంకా జూలైకి ఇంకా థర్డ్ వీక్, ఫోర్త్ వీక్‌లోనే జరిగిపోతుంది. అలా కాకుండా 57 రోజులు గాని అనుకుంటే
ఆగస్టు స్టార్టింగ్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు గుర్తించాల్సిన విషయం ఏందంటే ఎగ్జాము జూలై 20వ తేదీయో, 25వ తేదీయో అనుకోని ప్రిపరేషన్‌ని మొదలుపెట్టండి. మొదలుపెట్టే ఉన్నారు ఆల్రెడీ. ప్రిపరేషన్‌ని ముందుకు తీసుకెళ్ళండి. బాగా గుర్తుపెట్టుకోండి. డే టైమ్ టేబుల్ అనేది మీకు చాలా 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 ఇంపార్టెంటు. అలాగే రివిజన్ స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంటు. వాస్ట్ సిలబస్సు జీకే అనేది వాస్ట్ సిలబస్సు. జనరల్ సైన్స్ కావచ్చు, ఇయన్నీ గూడా ఓషన్‌లా కనపడతాయి. కానీ ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీరు 2021, 22లో జరిగినటువంటి పేపర్స్‌ని అనాలిసిస్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వీడియోస్ దగ్గర కామెంట్ చేయండి. మనము గత 2 నోటిఫికేషన్స్ ద్వారా మంచి టెస్ట్ సీరీస్‌ని అందించి ఎంతోమందికి హైకోర్టు ఉద్యోగార్థులుగా మనము డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగార్థులుగా మనము ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భం. కాబట్టి ఆ అనుభవం దృష్ట్యా త్వరలోనే మనం ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మనం జీకేకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. సో, మీ అందరికీ కూడా అందుబాటులో ఉండేందుకు గాను మన యొక్క అమ్యూజింగ్ టఫ్ ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్‌ని 399కి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీరు ఇంతవరకు రిజిస్టర్ కాని వాళ్ళుంటే రిజిస్టర్ చేసుకోండి. అలా కాకుండా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని 2022లో ఉన్నటువంటి 3 షిఫ్ట్‌ల యొక్క జీకే ఇంగ్లీష్ ప్రశ్నల్ని ప్రాక్టీస్ చేసుకోండి. మీకు బాగా హెల్ప్ అవుతుంది. సో, థ్యాంక్ యూ.